అయ్యయ్యో! చివరికి చిన్న చిన్న నాయకులు మాట్లాడినా, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినా గూడా కూటమికి ఎక్కడ లేని బాధ కలుగుతుందని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు బొజ్జ ఐశ్వర్య అనేసి ఒక వైజాగ్‌లో ఉంటారనుకుంటా ఈవిడ. ఈవిడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉంటారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్‌ని పదే పదే ప్రశ్నిస్తుందనే బాధతో కాబోలు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కి ఎక్కి ఏడ్చి నా మీద దాడి చేస్తుంటే మీరు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఏం పీకుతున్నారా, మీరు కూడా దాడి చేయొచ్చు అన్న తర్వాత నానాజీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాగాడు, వాడిని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న వాస్తవాలను బయటపెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా దాడి చేయడానికి ఫిక్స్ అయినట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే పాపం అధికారం మాత్రమే చేతిలో ఉంది, అంతకు మించి మాట్లాడటం రాదు, ప్రజలకు సమాధానం చెప్పడం రాదు. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేదు. ఆయన ఎవరికి ఏం చేస్తున్నారో కూడా ఆయనకి నిజంగా తెలియదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన పైన ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. సో ఆ క్రమంలోనే కొందరిని అరెస్ట్ చేశారు. అది ఆల్రెడీ ముందు వీడియోలు మాట్లాడుకున్నాం. అయితే బొజ్జ ఐశ్వర్యాని కూడా చాలామంది ఇజ్రాయలంట, అక్కడున్న మహిళలంట, పెయిడ్ ఆర్టిస్టులంట ఎవరో డబ్బులు తీసుకుని వచ్చి తనపైన దాడి చేస్తారంటూ తన మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. టైం 9:43 అవుతుంది. వేరే మహిళలు అందరూ జన సైనికులంట 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ, నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఇంతమందికి నేను ఇంత సేవ చేశాను కదా. నాకు సమాధానం చెప్పండి, ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. నాకు ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? పాపం బొజ్జ ఐశ్వర్య గారు దళిత మహిళ అంటూ దళిత కార్డు వాడుతూ ఉన్నారు. అమ్మ పిఠాపురం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ ఏరియాలో కూడా దళితులకి రక్షణ లేదు. అది మన పిఠాపురంలో ఎస్సీ వారిని సంఘ బహిష్కరణ చేసి వాళ్ళ హోటల్స్కి వెళ్లకుండా, వాళ్ళ షాపుల్లో ఏమి కొనకుండా దారుణంగా హింసించిన ఘటనలు చూసాం. ఒక స్కూల్లో ఇలా దళితుల పిల్లల్ని వేరుగా ఒక మాస్టర్ మాట్లాడితే దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి అదేదో చిన్న ఇష్యూగా తీసేయడం చూసాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు దళిత కార్డు వాడినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే మీ ఇంటి మీదకి 1000 మంది రావడానికి కారణమే పవన్ కళ్యాణ్ అమ్మా. ఆయన పార్టీ వాళ్ళేగా వచ్చింది, ఆయన అన్నందుకు. సో ఓవరాల్గా మీ ఏడుపులు ఏం పనిచేయో, మీరు ఏమన్నా ఫైట్ చేయాలంటే కేసులు పెట్టి కోర్టులో ఫైట్ చేసుకున్నంతే. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు, ఇంకో 3 సంవత్సరాలు ఉంటారు. అప్పటి వరకు ఆయన కుక్కను పట్టుకున్న సింహమే అవుతుంది అనే ఫీలింగ్లో ఆయన ఉన్నారు. సో అలాగే చేద్దాం, అలాగే నమ్మిద్దాం ఆయన కూడా.